సో, ఈ ఏజ్ డిఫరెన్స్ మ్యాటర్‌లోకొస్తే కొన్ని సిట్యుయేషన్‌లో ఏంటంటే, అబ్బాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఒక 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి. బాయ్ కంటే గర్ల్ చిన్నగా ఉంటే. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే, ఏం చెప్పినా నీకు అర్థం కాదులే చిన్న పిల్ల నీకెందుకు చెప్పాలి? ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఏదైనా ఈ సిట్యుయేషన్ చెప్పినా వేస్ట్ దీనికి అర్థం కాదు. చిన్న పిల్ల అని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో, కరెక్ట్. ఈ ఇష్యూ వల్ల కూడా, ఈ ప్రాబ్లమ్ వల్ల కూడా ఇంకా వాళ్ళేమైనా ఫేస్ చేసే అవకాశం ఉంది ఉన్నాయి. అంటారా? చాలా ఉన్నాయి. ఇది ఒకటే గాదు. మీరు చెప్పింది 100% ఒప్పుకుంటాను. ఇంకా హ్మ్. వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. బయాలజికల్ అండ్ టెక్నికల్ రీజన్స్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ మోర్ దెన్ 10 ఇయర్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమ్మాయి వయసు చాలా పెద్దది. హుహు. 10 ఇయర్స్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. 10, 15 ఇయర్స్ వయసులో అమ్మాయికి 10, 15 సంవత్సరాలు పెద్దగా అబ్బాయి చిన్నగా ఉన్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. హ్మ్. వీళ్ళకి ఫ్యూచర్‌లో ఇప్పుడు ఏం కాదు ప్రాబ్లమ్. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. హుహు. ఎలా ఉంటదంటే ఫిజికల్ ఇంటిమేసీలో బిగ్గెస్ట్ గ్యాప్ వస్తుంటది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకు 45, 50 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఇంకా యంగ్ ఉంటారు బాగా. హ్మ్. హ్మ్. సో అప్పుడేమవుతుందంటే డిస్కనెక్ట్ అవుతది. అప్పుడేమవుతది వీళ్ళిద్దరి మధ్యలో బాండ్ అనేది లవ్ అనేది అదే కమిట్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటే పర్లేదు. హ్మ్. ఇది రీజన్ తోటి మళ్ళీ వాళ్ళు విడిపోకూడదు, గొడవలు పడకూడదు. దట్స్ ఎ గ్యాప్. హ్మ్. హ్మ్. ఓకే. ఇంకా రెండోదేందంటే వీళ్ళు కూడా ఇప్పుడు పేరెంటింగ్ కూడా ఫెర్టిలిటీ ఇష్యూస్ బాగా వస్తున్నాయి ఈ మధ్యలో. అవును. బిలో 30 ఈస్ అ ఫెర్టైల్ ఏజ్ అంటారు అందరికి. హ్మ్. 30 ప్లస్ స్లోగా ప్రాబ్లమ్ అవుతుంది. 35 వరకు కొంచెం ఓకే యాక్సెప్టబుల్. హ్మ్. ఆఫ్టర్ 35 ఇట్ ఈస్ అ కాంప్లికేషన్ అని డాక్టర్సే డైరెక్ట్ చెప్పేస్తారు. అవును. ఇప్పుడున్న ఈ లైఫ్ అన్ని స్టైల్ చెక్స్ వల్ల లైఫ్ స్టైల్ కన్నా అవుతున్నాయి. టైంకి చేసుకున్న వాళ్ళకే కరెక్ట్‌గా లేదు. ఎగ్జాక్ట్‌లీ. సో, హ్మ్. ఫెర్టిలిటీ, పేరెంటింగ్ విషయంలో, తర్వాత లాంగ్ టర్మ్ బాండ్, ఇంటిమేసీ గురించి ఈ రెండిటిని కూడా టెక్నికల్‌గా అనలైజ్ చేయాలి. హ్మ్. ఇది గ్యాప్స్ డెఫినెట్‌లీ ఉంటాయి. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు అమ్మాయి పెద్దగున్నా, అబ్బాయి పెద్దగున్నా పర్లేదు. వితిన్ 5, 6 ఇయర్స్ ఇటు అటు. హుహు. బట్ నాట్ 10 ఇయర్స్, నాట్ 8, 10 ఇయర్స్. ఓకే. ఏజ్ డిఫరెన్స్‌ది పెళ్ళికి ముందే ఆలోచించాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాప్ ఈ మధ్యలో ఏమవుతుందంటే, పెళ్ళికి ముందు అన్నీ ఓకే ఉంటారు. పెళ్లి తర్వాత ఏజ్ డిఫరెన్స్ బయట పెట్టి గొడవ పడుతుంటారు. హ్మ్. పెళ్ళికి ముందు చాయిస్ ఉంది నీకు. నీకు హ్మ్. 5 ఇయర్స్ డిఫరెన్స్ చేసుకుంటావా? 10 ఇయర్సా? 1 ఇయరా? 2 ఇయర్సా? ఒక చాయిస్ ఉంది. హ్మ్. ఎవ్వరు బలవంతంగా తాళి కట్టట్లే. ఎవరు బలవంతంగా దండలు మార్చుకోమనట్లే. అవును. ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నారు. హ్మ్. అక్కడి వరకు బానే ఉంటది. పెళ్లయిన కొన్ని రోజులకి ఏదన్నా ప్రాబ్లమ్స్ రాలే ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది. నేను హ్మ్. చేసుకోవాల్సింది కాదు. ఒకరినొకరు టాంటింగ్ చేసుకోవడం. హ్మ్. ఏందంటే హ్యూమిలియేట్ చేసుకోవడం. హ్మ్. ఈవెన్ మీరన్నట్లు పోకింగ్ ఇందాక చేసుకోవడం. ఒకరినొకరు పోక్ చేసుకోవడం. ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా నన్ను హ్మ్. ముందే ఆలోచించాల్సింది అనవసరంగా హ్మ్. చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఇప్పుడేందంటే అని. అక్కడ ఇద్దరు భాగస్వామ్యం. ఆ డెసిషన్ మేకింగ్‌లో ఇద్దరి రోల్ ఉంది. ఆల్ ఆఫ్ హ్మ్. సడెన్‌గా ఇప్పుడు బ్యాక్ డేటెడ్‌కెళ్ళేసి నేను చేసుకోవాల్సింది గాని నన్ను హర్ట్ చేస్తే నేను చేసుకోవాల్సింది కాదంటే హర్ట్ అవుతారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ బాండ్ డిస్కనెక్ట్ అవుతది. కరెక్ట్. ఇద్దరి మధ్య దూరాలు పెరుగుతాయి. హ్మ్. ఇప్పుడేందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తర్వాత ఎంత మొత్తుకున్నా నష్టమే ఎక్కువుంటది అక్కడ లాభం లేదు. హ్మ్. ఇప్పుడేం హ్మ్. చేస్తారు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. డివోర్స్ తీసుకోవడం, బ్రేకప్ అయ్యి గొడవలు పడి, హ్మ్. హ్మ్. బిగ్ పెయిన్. దాని తర్వాత మళ్ళీ వేరే రిలేషన్‌షిప్ తీసుకున్న బ్యాగేజ్ మోస్తారు పెద్దగా. హ్మ్. నెక్స్ట్ రిలేషన్‌షిప్ ఇంతకంటే బెటర్‌గా ఉంటదని గ్యారంటీ ఉందా? లేదు. లేదు. ఇట్ కుడ్ బి వరస్ట్ ఆల్సో. మోర్ హ్మ్. వరస్ట్ ఆల్సో. వి డోంట్ హ్మ్. వి హ్మ్. డోంట్